మన గంట రవీంద్ర గారు మాట్లాడిన తర్వాత మనం సెలవు తీసుకుందాం. సో దయచేసి మరి ఇక్కడ పెద్దలు ఇస్తున్నటువంటి సూచనలను మరి తల్లిదండ్రులుగా మనందరూ కూడా స్వీకరించి మరి మంచి మెసేజ్ని నేర్చుకోవాలని మరి ఇంతమందిని ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. పెద్దలందరికీ మరియు ముఖ్యంగా పేరెంట్స్, పిల్లలు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చూస్తున్న కార్యక్రమాలు ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ స్కిట్స్, వాళ్ళ విధానాలు ఒక్కొక్కరి మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందము, బాధ అన్నీ చూస్తున్నాను నేను. తమ పిల్లలు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది బాగా గమనిస్తున్నారు. కానీ చాలా సంతోషమైన విషయం, సారు ఇప్పటికీ 2-3 స్కిట్స్ ఇక్కడ పిల్లలతో చేయించిన విధానాలు చూస్తే ఇది మామూలుగా చిన్నపిల్లలు చేయాల్సినవి కాకపోయినా ఇంత జ్ఞానోదయమైన విషయాలు మన పెద్దలకు దయచేసి బాగా వినండి. ఇదంతా గమనించాల్సింది మనమే తల్లిదండ్రులుగా అనేది మాత్రం నాకు అర్థమైంది. తల్లిదండ్రులుగా రేపు పిల్లలను ఎట్లా పెంచాలి, మన పిల్లలు ఎట్లా ఎదగాలి ఒక్కటే కాదు కోరుకునేది. పిల్లలు చదువుకోవాలి, జాబ్ రావాలి, అదొకటే కాదు ఉద్దేశం. పిల్లలను మంచి బాటలో, చెడు ఉద్దేశం లేకుండా ఇప్పుడు 2 విషయాలు బాగా చూసినాం మనం. ఏంటంటే పిల్లలను తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి, రెండవది గురువులకు గౌరవం ఇవ్వాలి, తోటి సమాజం స్త్రీలకు గౌరవం ఇవ్వాలి. ఈ 3 ముఖ్య విషయాలు బాగా అర్థమైన. ఏంటంటే మీరు తల్లిదండ్రులు గమనించకపోతే, తల్లిదండ్రులుగా మీ తల్లిదండ్రులు మీరు గౌరవించకపోతే మీ పిల్లలు మీరు గౌరవించబడరు. అది పక్కాగా ఈ స్కిట్ ద్వారా చెప్పినారు. దిలీప్ సార్ చెప్పిండు. దిలీప్ సార్ చెప్పిన విషయం బాగా నాకు గుండెకి హత్తుకున్నది. విషయం ఏంటంటే, ఒక అమ్మాయిని ఎగ్జామ్లో అడిగితే ఆమె నానమ్మ నచ్చదు, తాతయ్య నచ్చడు, వాళ్ళు నచ్చరు అని ఎగ్జామ్లు రాసిందంటే ఇది స్టేట్ మొత్తం, భారతదేశం మొత్తం వైరల్ అయింది. ఇది చాలా పెద్ద విషయం, మామూలు విషయం కాదు. ప్రతి తల్లిదండ్రి బాధపడే విషయం ఇది. మీరు మీ పిల్లలను గౌరవించండి, మీ తల్లిదండ్రులకు గౌరవించండి. తల్లిదండ్రులకు గౌరవించకపోతే ఎల్కేజీ పిల్లలు, యూకేజీ పిల్లలు మనకు అదే జరుగుద్ది, పక్కా జరుగుతుంది. ఏంటంటే మీరు తల్లిదండ్రులను ఎట్లా చూస్తారో మీ పిల్లలు గమనిస్తారు, బాగా గమనిస్తారు. మీ తల్లికి ఏ బొచ్చెలు అన్నం పెడతాన్రు, ఏం చేస్తాన్రు అదే చేస్తారు. మీరు మాత్రం అది గమనించకపోతే మామూలుగా ఏమైనా కానీ మా పిల్లగాడు భలే పోతాడా వస్తాడా అని అనుకుంటాను, కానీ వాళ్ళు ప్రతిదీ గమనిస్తలేరని మాత్రం అనుకోకండి. ఇప్పుడు చూశారు కదా ఇక్కడ చిన్న పిల్లలు ఎంత బాగా అద్భుతంగా యాక్ట్ చేసినారంటే వాళ్ళని ఎట్లా తీర్చిదిద్దినారో ఆ స్కూలు మొత్తం యాజమాన్యాన్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మేము ఏదో చెప్తామని అనుకున్నదంతా చదువు గురించి పక్కకు పోయి ఇదంతా గౌరవాలు, పద్ధతులు, సంఘం, సమాజం గురించి బాగా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. మేము కూడా చెప్పదలుచుకుని అదే అనుకున్నాం, అదే జరిగింది. ప్రత్యేకంగా ఈనాటి కార్యక్రమం జీవితాంతం గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా తల్లిదండ్రులను వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మైరెడ్డి స్కూల్కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. అద్భుతమైనటువంటి విషయాలు, సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి వెంకటనారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో కాశెట్టి కుమార్ గారు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వారు రావడం జరిగింది. మన కౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అదేవిధంగా చాలా మరి కార్యక్రమాలు చేస్తూ సమాజ సేవ చేస్తున్నటువంటి అన్నగారు మన మధ్యలో ఉండటం చాలా విశిష్టం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై, గోమాతాకి. గోమాత అంటే తెలుసా మీకు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని రోజు మనం అనుకుంటా పోతున్నాం. మీరు అంటారు, మీకు తెలుసు కదా, రోజు ప్రార్థన చేసే ముందు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని అంటుర్రా మీరు? అందుకే ఇప్పుడు ఈయన మై రీడర్ స్కూల్ అతను కులమత భేదాలు లేకుండా, వాళ్ళు క్రిస్టియన్, వీళ్ళు హిందువా, వీళ్ళు ముస్లిమా అని లేకుండా అందరికి చదువు ఇచ్చే మహానుభావుడు ఈయన. 2012లో స్టార్ట్ చేసిండు. నేను కూడా మోహన్ రాయల స్కూలు ఒకటి భవానీ స్కూల్ అని పెట్టినప్పుడు రమేష్ నడిపించారు.
దానికి నేను ₹1,00,00,000 ఇచ్చిన. బీద పిల్లలకు చదివి బీద పిల్లలకు ఎవరి స్కూల్ ఫీజు తీసుకోవద్దు అని నేను చదివించిన. ఆయన రమేష్ అని ఒక అతను, కొంచెం ప్రాబ్లం అయింది, అది దాని గురించి నేను ఇప్పుడు చెప్పను. ఎందుకంటే మన వాళ్ళు మన పక్క పొంటి బీద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సాయం చేయండి. ఈరోజు బంగ్లాదేశ్లో జరిగే అరాచకాలు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు చేసే పనులకు నేను పొలిటికల్ గురించి మాట్లాడతలేను. ఆయన ఒక దేవుడు, ఆయన ఒక రాముడు. ఎందుకంటే నేను చెప్తున్నట్టే ఈరోజు భారతదేశంలో మనం ఎందుకున్నామా అని కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. నేను చాలా వరకు యూపీఎస్ చదివేటోళ్ళను, చాలామంది డాక్టర్లు, క్లెవర్ స్టూడెంట్లను చాలామంది చదివిస్తున్నాను. నేను చెప్పుకోవద్దు, మన గురించి ఇంకోళ్ళు చెప్పుకోవాలి. ఈరోజు ఈ స్కూల్లో పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులకు ఏమవుతుందంటే, నిన్న ఒక అతను హైదరాబాద్లో నా కొడుకును కొట్టిండు. వాడు ఇట్లా జుట్టు పెట్టుకొని వచ్చిండు. జుట్టు ఇట్లా కటింగ్ వేసుకొని ఒక రవిడి చెట్టు లెక్క 10th చదివే పిల్లగాడు ఆ టీచర్ కొట్టిండు. అరే బాబు, ఈ కటింగ్ ఏందిరా, వాడు చదవాడు మొద్దు, వాడు ఏం రాదు, వానికి అన్నిట్లలో ఫెయిల్ అవుతా ఉన్నాడు. వాడిని కొడితే వాని తండ్రి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. మీకు ఎందుకోసం చెప్తున్నట్టే మీరు వినండి, దయచేసి చెప్తాను, మీరు అందరు ఎవరు మాట్లాడద్దు, ఒక్క 2 నిమిషాలు మాట్లాడతాను. మీ పిల్లలను కొడితే, రక్తం వస్తే, తల వలుగుతే అప్పుడు వచ్చి అడగండి. కానీ చిన్నగా కొడితే మీరు అడగద్దు. మీరు డాడీ, మమ్మీ నన్ను టీచర్ కొట్టిండు మమ్మీ అనగానే, అవునరా నేను కొడతాడు, నువ్వు మంచి చదువుకో, అట్లే టీచర్ అట్లనే కొడతాడు, నీ భవిష్యత్తు కోసం కొడుతుండు అని అనాలి మనం. లేకపోతే వచ్చి టీచర్ దగ్గరికి వచ్చి మీరు టీచర్ను అనే ఏమని అన్నాడు అనుకో, చదువు నాకు ఇక ఆయన చదువుకోమని అనుకో, వాడు రవిడి షెటర్ అవుతాడు, వాడు దేశంలో పనికిరాని విధవవుతాడు. మేము ఎందుకోసం చెప్తున్నట్టే, నేను మా కళ్ళతో చూస్తూ ఉన్నాం, మంచిగా చదివే వాళ్ళందరినీ మేము ప్రోత్సహిస్తున్నాము. ఐఏఎస్ చదువుకో, ఐపీఎస్ చదువుకో, డాక్టర్ చేసుకోండి, ఏదైనా ఎంత చదువుకున్నాడు పెద్ద ఈరోజు డాక్టర్ చేసిన వాళ్ళు కూడా చిన్న కిరాణా షాపులలో పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నట్టే, నేను భారతదేశం మొత్తం తిరుగుతా, తెలంగాణ మొత్తం తిరుగుతా. నేను తెలంగాణలో ఏం జరిగేది, ఎవరు ఏం చేస్తూ ఉన్నారు, ఎంతమంది బీదలు ఉన్నారు, ఎంతమందికి అన్నం లేకుంటున్నారు అని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. యాక్చువల్ నేను బిల్డర్, మేము రియల్ ఎస్టేట్లో డబ్బు బాగా సంపాదిస్తాం. అందులో బీద పిల్లలకు సాయం చేసినోడే దేవుడు. నేను సంపాదించిన 75% బీద పిల్లలకు, గోశాలకు ఇస్తాను నేను. ఇదంతా నా గురించి ఫేస్బుక్లలో దొరుకుతుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నట్టే, నా దగ్గర ఎవరైనా బీద పిల్లడు వచ్చి నేను చదువుకుంటా సార్, నేను చదువుకుంటా, మా అమ్మ నాన్నకు బీదోళ్ళు, మాకు అన్నం లేదు సార్, నన్ను చదివిపోయండి సార్ అని నా దగ్గరికి వస్తే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆఖరి నా మెడ మీద ఉన్న గొలుసులు ఒక 100 సార్లు కుదవబెట్టి ఫీజు కట్టే పిల్లలకు అది నేను కుదవబెట్టి బంగారం పెట్టి తీస్తే మా మేడ విడిపించుకొచ్చుడు. పాపం మా మేడ ఏమన్నది, మీరు ఏమండి మీకున్న దానిలో దానం చేయండి, అప్పు తీసుకొచ్చి దానం చేయకండి. నేను చాలాసార్లు అప్పు తీసుకొచ్చిన పెద్ద వాళ్ళ దగ్గర, చాలామంది బిల్డర్లు, నాకు చాలామంది పోలీస్ డిపార్ట్మెంటు, చాలామంది తెలుసు, ఆర్టీఓలు చాలామంది నన్ను గుర్తుపడతారు. కాశెట్టి కుమార్ అని గూగుల్లో కూడా వస్తుంది. నేను ఎందుకోసం చెప్తున్నట్టే, మీరందరూ ఎవరైనా పక్క పొంటి ఎవరైనా బీదోడు ఉంటే వాడిని ఏలైనా చేయొద్దు. మనము బీద కుటుంబం నుంచి వచ్చినాం. నేను ఎందుకు కూడా చెప్తున్నా, దయచేసి వాడు ఏదో గొలుసేసుకున్నాడు, వీడు ఏదో కార్లో తిరుగుతుండు అని అనుకోవద్దు. నేను బీద కుటుంబం నుంచి వచ్చిన, ఎట్లా జయించాలి అని నాకు ఫాదర్ లేడు, నేను అనాథాశ్రమంలో చదువుకున్నా. నేను కక్ష కొద్ది రియల్ ఎస్టేట్లోకి వచ్చిన, డబ్బు బాగా సంపాదించిన, నాకు 4 కార్లు ఉన్నాయి, నా కొడుకు పెద్ద డాక్టరు, నా అల్లుడు పెద్ద, వీళ్ళంతా పెద్ద ప్రయోగాలు చేసిన. ఈ రోజు నుంచి 90% నేను బీద పిల్లలకు సాయం చేస్తానని నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, గో మాతాకి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడినటువంటి కాశెట్టి కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో చివరిగా మరి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా కొంచెం నిశ్శబ్దంగా ఉంటే, మరి నన్ను ప్రేమించి, మా స్కూల్ ప్రేమించి, మామూలుగా ఇది ప్రైవేట్ స్కూలు, సో మరి మా గురువు గారు అయినటువంటి గంట శ్రీ రవీందర్ గారు, మరి వారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈరోజు చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. అది కూడా మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మరి చాలా ఇల్లు పేదలకి, అంటే వితంతువులకి, భర్త చనిపోయినటువంటి వారికి, వృద్ధులకి మరి ఇప్పటి వరకు 4 ఇల్లు కట్టించడం జరిగింది. వాటిని అవి కట్టించడానికి ఇన్స్పిరేటర్గా, అంటే ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయటానికి మీరు ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తూనే ఉన్నారు, చేయటానికి దానికి ఇన్స్పిరేటరు మరి నన్ను ప్రోత్సహించినటువంటి మా గురువు గారు ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే
మరి తను చేసే సేవా కార్యక్రమాలు నేను చూస్తూ మరి ఈరోజు నేను కూడా మరి చాలామంది అనుకుంటున్నారు మాకు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఎక్కడి నుంచో డబ్బులు బాగా వస్తున్నాయి అందుకని వీడు బాగా ఖర్చు పెడుతున్నా అంటున్నారు. దయచేసి గమనించాలి, నాకు వచ్చినటువంటి స్కూల్ ఫీజుల్లో నుంచి ఒక 1000 రూపాయలు ఫీజు కనుక వస్తే దాంట్లో 200 రూపాయలు నేను తీసి పక్కన పెడుతున్నాను. అమ్మ నాకు ఎక్కడి నుంచి